కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే అన్ని పార్టీలకి మంచిదే, చాలా పార్టీలకి. అది కేరళ వారికి ఇంకా మంచిది, తమిళనాడులో ఏ పార్టీకి అయినా సరే మంచిది. ఇక పశ్చిమ బెంగాల్ ఇప్పుడంటే ఓకే, కానీ ఇంతకుముందు ఉన్నటువంటి టీఎంసీకి మంచిది, సమాజ్వాదీ పార్టీకి, ఆమ్ ఆద్మీ పార్టీకి, ఎస్పీ పార్టీకి, అదే ఎన్సీపీకి, అందరికీ మంచిదే కేంద్రంలో కాంగ్రెస్ ఉంటే. అప్పుడు ఏది వీళ్ళకి ఇది రాదు. కానీ ఇప్పుడు బీజేపీ ఉండడం వల్ల సిబిఐ, ఈడీ, ఇంకా ఎలాంటివైనా సరే జాతీయ సంస్థలు ఏ వచ్చినా కూడా వీళ్ళకి అవి ఒక శత్రు దేశాల్లాగా, ఒక శత్రు సంస్థల్లాగా కనిపిస్తాయి. నిన్న కేరళం వెళ్ళినటువంటి ఈడీ ఆఫీసర్ల మీద దాడులు చేశారు. ఎంతమంది? దగ్గర దగ్గర ఒక 600 మంది 700 మంది దాడులు చేశారు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కూలగొట్టేశారు. ఎలాంటి మూర్ఖులో తెలిసే వాళ్ళు. సీఎంఆర్ఎల్ మనీ లాండరింగ్ సంబంధించినటువంటి ఇంకా కేసు మధ్యలోనే ఉంది. ఇంకా కొన్ని ఆధారాలు సేకరించడానికి ఈడీ ఆఫీసర్లు వెళ్తే ఒక 8 మందిని అయితే పోలీసులు అరెస్ట్ చేసి ప్రస్తుతానికి అయితే రిమాండ్కి పంపించారు. 300 మంది మీద కేసులు నమోదు చేశారు. చంద్రశేఖర్ గారు ఉన్నారు కాబట్టి ఎంతో కొంత ఆయన కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటారు కాబట్టి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆ దాడులు చేసినటువంటి వారు ఎవరో అందరికీ తెలుసు. జాతీయ భావజాలం కొరబడితే పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఈరోజు తమిళనాడులో కావచ్చు, కేరళంలో కావచ్చు చూస్తున్నాం. ఆ కోవలకే ఇప్పుడు తెలంగాణ లేదంటే కర్ణాటక కూడా వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా కర్ణాటక. ఇంకా తెలంగాణ ఆ పరిస్థితికి రాలేదు. రేవంత్ రెడ్డి ఒక విధంగా ఆయన పార్టీని ప్రసన్నం చేసుకోవడానికి ఏవేవో మాట్లాడుతుంటాడు, కానీ ఇంకా ఆయన భావజాలం అలాంటిది కాదు ప్రస్తుతానికి. తర్వాత ఏమో చెప్పలేం. ఆ రోజు కూడా కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్, ముస్లిం అంటే కాంగ్రెస్ అని ఏదో ఆ నియోజకవర్గంలో గెలవాలని, జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో గెలవడం కోసం మాట తూలిపోయాడు. కానీ పరిస్థితి ఇలాగే ఉంటే అందరూ అలాగే తయారవుతారు. కాకపోతే కేరళం, తమిళనాడు మొదటి నుంచి భావజాలం అలాంటిది. వాళ్ళ భావజాలమే అలాంటిది. అది ఎంత ప్రమాదకరమైనటువంటి భావజాలమో చూడండి. జాతీయ సంస్థల్ని ఇంత శత్రు సంస్థలుగా చూస్తే ఇంక ఏం పనులు చేస్తాం మనం? ఇంతమంది వెళ్ళి ఒకేసారి మీద పడిపోతుంటే ఇప్పుడు మరి ఈయన చేసినటువంటి అవినీతి గురించి ఎందుకు ఎవడు స్పందించడు? మరి ఆయన చేసింది అవినీతే కదా. వీళ్ళు అవినీతి చేయొచ్చు కానీ ఎవడూ ప్రశ్నించకూడదు. అందుకే ఈ దేశానికి ఒకే పార్టీ పరిపాలన చేయాలి. లేకపోతే ఒక్కొక్కడు ఒక్కొక్క మనస్తత్వంతో పరిపాలిస్తే మళ్ళీ మనం చైనాలాగా అభివృద్ధి చెందాలి, ప్రపంచ దేశాల్లాగా అభివృద్ధి చెందాలంటే ఎక్కడ చెందుతాము? జిల్లాకి ఒక అధికారి ఉంటే, జిల్లాకి ఒక పార్టీ ఉంటే, జిల్లాకి ఒక నాయకత్వం ఉంటే, రాష్ట్ర నాయకత్వం ఒకలాగుంటే, కేంద్ర ప్రభుత్వ నాయకత్వం ఇంకొకలాగా ఉంటే ఇంకెప్పుడు ఒక తాటి మీద నడుస్తాం మనం? ఏదైనా బిల్లు పాస్ అవ్వాలంటే రాజ్యసభలో పాస్ అవ్వదు, లోక్సభలో పాస్ అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు 3 వంతుల్లో 2 వంతులు బీజేపీకి ఉండాలి. ఉందా? లేదు. ఇంకేం మనం ముందుకు వెళ్తాం? ఏం సాధిస్తాం మనం? పోనీ ఇంత చేసిన తర్వాత రేపొద్దున 15 సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో 2029లో ఒక్క దఫా గనక కాంగ్రెస్ వచ్చేసిందంటే మొత్తం వీటన్నింటినీ కొలాప్స్ చేసేస్తారు, మళ్ళీ పూర్వ స్థితికి తీసుకొస్తారు. అది ఎంత ప్రమాదకరం.